బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ లో చేరారు. ఏఐసీసీ ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాక్రే సమక్షంలో గురువారం రాత్రి ఢిల్లీలో హస్తం తీర్థం పుచ్చుకున్నారు. ఇక రాజగోపాల్ రెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, సంతోష్ కుమార్ లో కాంగ్రెస్ లో చేరారు. ఇక నేడు ఢిల్లీలో రాజగోపాల్ రెడ్డి సహా పార్టీలో చేరిన కీలక నేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేను కలవనున్నారు. కాగా మునుగోడు నుంచే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కోమటిరెడ్డి బరిలో దిగనున్నట్లు సమాచారం. ఇప్పటికే రాహుల్ కార్యాలయం నుంచి అపాయింట్మెంట్ కూడా లభించినట్లు తెలిసింది. ఇక కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం తన వద్ద ఉన్న వ్యూహాలను రాజగోపాల్ రెడ్డి రాహుల్ కు వివరించనున్నట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. సార్వత్రిక ఎన్నికలకు కేవలం నెల రోజుల సమయం మాత్రమే ఉన్న సమయంలో ఆకస్మికంగా కాంగ్రెస్ లో చేరిన రాజగోపాల్ రెడ్డికి గ్రౌండ్ లెవెల్ నుంచి పార్టీ కార్యకర్తలు, లీడర్ల నుంచి సహకారం లభిస్తుందా లేదా అనేది సందిగ్ధంలో ఉంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ లో చేరారు. ఏఐసీసీ ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాక్రే సమక్షంలో గురువారం రాత్రి ఢిల్లీలో హస్తం తీర్థం పుచ్చుకున్నారు. ఇక రాజగోపాల్ రెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, సంతోష్ కుమార్ లో కాంగ్రెస్ లో చేరారు. ఇక నేడు ఢిల్లీలో రాజగోపాల్ రెడ్డి సహా పార్టీలో చేరిన కీలక నేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేను కలవనున్నారు. కాగా మునుగోడు నుంచే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కోమటిరెడ్డి బరిలో దిగనున్నట్లు సమాచారం. ఇప్పటికే రాహుల్ కార్యాలయం నుంచి అపాయింట్మెంట్ కూడా లభించినట్లు తెలిసింది. ఇక కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం తన వద్ద ఉన్న వ్యూహాలను రాజగోపాల్ రెడ్డి రాహుల్ కు వివరించనున్నట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. సార్వత్రిక ఎన్నికలకు కేవలం నెల రోజుల సమయం మాత్రమే ఉన్న సమయంలో ఆకస్మికంగా కాంగ్రెస్ లో చేరిన రాజగోపాల్ రెడ్డికి గ్రౌండ్ లెవెల్ నుంచి పార్టీ కార్యకర్తలు, లీడర్ల నుంచి సహకారం లభిస్తుందా లేదా అనేది సందిగ్ధంలో ఉంది.